హాయ్ అండి. వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి రాగి దోశ రెసిపీ అండి. రాగి దోశ అనేది ఏ విధంగా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. రాగి దోశ అనేది పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందరికీ చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో నేనైతే 4 గంటల వరకు తీసుకున్నానండి రాగి పిండి అనేది. నేనైతే ఇది రాగులు తీసుకొని కడిగి ఎండబెట్టుకొని పిండి అనేది పట్టించుకున్నాను. దీనిలో వచ్చేసి 4కి 1 గంటే ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ అంటారు కదా, తెల్ల ఉప్మా రవ్వ అండి, అది వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత హాఫ్ గంట వచ్చేసి మనకు బియ్యం పిండి ఉంటుంది కదండి, పొడి బియ్యం పిండి, అది తీసుకున్నానండి. తర్వాత దీనిలోని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పెరుగు అనేది వేసుకోవాలండి. పెరుగు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. దీన్ని ముందుగా ఈ విధంగా కలుపుకొని తర్వాత కొంచెంగా వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువ అనేది పడుతుంది దీనికి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి. ఇది దోశ కన్సిస్టెన్సీ, మన నార్మల్ దోశ ఏ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ విధంగానే పిండి అనేది కలుపుకోవాలి. నాకైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టాయండి ఇది కన్సిస్టెన్సీ రావడానికి. ఈ విధంగా చూసుకొని కలుపుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్ అండి, దోశకు సరిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకున్నాను. 10 to 15 మినిట్స్ తర్వాత మనం 10 to 15 మినిట్స్ తర్వాత మరి ఒకసారి కలుపుకొని ప్యాన్ అనేది లో హీట్లో ఉన్నప్పుడు మాత్రమే రాగి పిండి అనేది వేసుకోవాలండి, లేకుంటే అతుక్కుపోతుంది ప్యాన్ అనేది హీట్ అయినట్లయితే. సో కొంచెం లో హీట్లో ఉన్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఆయిల్ అనేది అయితే చాలా ఎక్కువ పడుతుందండి దీనికి. నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది. నేను పిల్లల కోసం అని చెప్పేసి ఆయిల్ కాకుండా నెయ్యి వాడానండి. ఈ విధంగా ఒకవైపు టర్న్ చేసుకొని ఇంకో 30 సెకండ్స్ ఉంచుకోవాలండి. ఈ విధంగా చేస్తే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అదేవిధంగా నేనైతే ఛానల్ అనేది కొత్తగా క్రియేట్ చేశానండి. సబ్స్క్రైబ్ అనేది చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.